తెలంగాణలో మున్సిపల్ బెల్ మోగింది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఇక హోరాహోరీ సమరమే మిగిలింది. పట్టణాలపై పట్టు కోసం పార్టీలు కథనరంగంలో ఇంకాస్త జోరు పెంచాయి. మరి పొరపోరులో బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి? అధికార పార్టీకి ఏ మేరకు పోటీ ఇవ్వనుంది? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు గత బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధినే అస్త్రంగా చేసుకోనుందా? గులాబీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుల పర్యటనలు ఉంటాయా? మోగిన పుర పోల్ బెల్, అస్త్రాలు సిద్ధం చేసిన పార్టీలు, ప్రధాన ప్రతిపక్షంగా సత్తా చాటేందుకు గులాబీ దళం రెడీ. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు బీఆర్ఎస్ అభివృద్ధి అస్త్రం కానుందా? పట్టణాలపై పింక్ పార్టీ పట్టు నిలుపుకుంటుందా? మున్సిపల్ ఎన్నికల్లో స్ట్రాటజీతో ముందుకు పోతోంది బీఆర్ఎస్ పార్టీ. ఎన్నికలు జరిగే 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఇన్ఛార్జీలను నియమించింది. ఇన్ఛార్జీలు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే గతంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధిని, అలాగే లోకల్గా క్యాడర్ని, లీడర్ని కలుపుకుని వెళ్లే విధంగా పనిచేస్తున్నారు. ఇప్పటికీ ఇన్ఛార్జీలందరికీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ తెలంగాణ భవన్ నుంచి ఎలాంటి సూచనలు చేస్తారో వాటన్నింటినీ అమలు చేయాలంటూ సూచించారట. 6 గ్యారంటీలు, 420 హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయటం లేదని బీఆర్ఎస్ పదే పదే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. గడప గడపకు కాంగ్రెస్ బాకీ కార్డును పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. ఈ అంశాలను అన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎన్నికల ప్రచారం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో పాటు గత బీఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచనలు చేశారు కారు పార్టీ ముఖ్య నేతలు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇన్ఛార్జీలు సమన్వయకర్తలుగా పనిచేయాలని టెలికాన్ఫరెన్స్లో కేటీఆర్ సూచించారు. లోకల్గా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వారితో పాటు పార్టీ సీనియర్ నేతలందరినీ కలుపుకుని వెళ్తూ ఇన్ఛార్జీలు వర్క్ చేయాలని సూచించారట. తెలంగాణ భవన్ నుంచి చేసే సూచనలను ఎన్నికల ప్రచారంలో సమన్వయకర్తలు పాటించాలని సూచించారట. బీఫామ్ ఇవ్వడంలో లోకల్గా ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేతో పాటు పార్టీ సీనియర్ నేతలదే ఫైనల్ నిర్ణయమని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. టికెట్టు ఆశించి భంగపడ్డవారు ఎవరైతే ఉంటారో వారు రెబల్గా కూడా నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని బుజ్జగించాలని, అవసరమైతే నేరుగా కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావుతో మాట్లాడించాలని సమన్వయకర్తలకు సూచనలు చేశారు. పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తే వారి కోసమే పనిచేయాలని ఇప్పటికే పదే పదే కేటీఆర్ అనేక సభల వేదికగా చెప్తూ వస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 40% పైగా స్థానాలను గెలుచుకున్నామని బీఆర్ఎస్ చెప్తోంది. అదేవిధంగా అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలుచుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. పోటీ చేయాలని ఆశించిన వారికి అవకాశం రాకపోతే పార్టీ ఏ విధంగా బుజ్జగించనుంది అనేది ఆసక్తి రేపుతోంది. మరి ఎన్ని మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి.